సంతకాలు ఇవ్వాలి, ఉద్యోగాలు ఇవ్వాలి. కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ కొత్త ప్రభుత్వాలు కొలువుదీరాయి. ఈ ఏర్పడిన ఈ ప్రభుత్వాలన్నీ కూడా ప్రజల ఎజెండాను తప్పనిసరిగా అమలు చేస్తామని హామీలు ఇచ్చి అధికారంలోకి పీఠం ఎక్కిన వాళ్ళే ఇప్పుడు ఇక్కడ దగ్గరకు వచ్చేసరికి మన స్టీల్ ప్లాంట్ ఉత్తరాంధ్ర సంబంధించిన జీవనాడిగా ఉంది. ఉత్తరాంధ్ర ప్రజల యొక్క ఉపాధిని కాపాడుతూ అనేక స్టీల్ సిటీగా పేరు ప్రఖ్యాతిగాంచిన విశాఖ స్టీల్ ప్లాంట్ ని ఈరోజు అనేక మంది త్యాగాలతో, నిర్వాసితుల యొక్క త్యాగాలతో ఉనికిలోకి వచ్చి పోరాటం ద్వారానే పుట్టి, పోరాటం ద్వారానే పెరిగి, పోరాటం ద్వారా మాత్రమే కొనసాగుతున్న విశాఖ స్టీల్ ప్లాంట్ కి సొంత గనులు కేటాయిస్తామని అందరూ మాట్లాడిన వాళ్ళే. ఇక్కడ ప్రతిపక్షంగా ఉన్నప్పుడు అధికారంలో రావడానికి ముందు అందరూ ఈ హామీలందరూ కూడా అమలు చేస్తామని చెప్పిన వాళ్ళే. ఇప్పుడు ఆ హామీని అమలు చేయాల్సిన అధికార పక్షంలో ఉన్నప్పుడు, నిర్ణయం చేయగల నిర్ణయాధికారమైన స్థానంలో ఉన్నప్పుడు దాని గురించి మాట్లాడకుండా ఈరోజు కేంద్ర ప్రభుత్వం నేను వెంటనే ఆ షేర్స్ విత్డ్రా చేసుకుంటానంటే ఖండించకపోవడము, గతంలో అంటే గత ప్రభుత్వం చెప్పింది ఏమని మొత్తం కూడా పూర్తి మెజారిటీ కేంద్ర ప్రభుత్వం సాధించింది కాబట్టి మన యొక్క మద్దతు అవసరం లేని పరిస్థితుల్లో మేమేం డిమాండ్ చేయలేకపోతున్నాము అని గత ప్రభుత్వం చెప్తే ఇప్పుడున్న ప్రభుత్వము డిమాండ్ చేయగల స్థితిలో ఉంది. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడి మన ప్రభుత్వం యొక్క సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం యొక్క మద్దతును కూడా కూడగట్టుకోవాల్సిన పరిస్థితుల్లో ఉన్న కేంద్ర ప్రభుత్వం దగ్గర కూడా ఈ రోజు షరతులు పెట్టకపోవడం అనేది, డిమాండ్ పెట్టకపోవడం అనేది మొన్న అధికారంలోకి వచ్చే వరకు కూడా వాళ్ళు ఏదైతే మాట్లాడారో తప్పనిసరిగా మెడల మంచి తీరుతాం, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపుతాం, మేము ప్రాణాలు వడ్డే మేము ఆపుతామని చెప్పి ఏదైతే నినాదాలు ఇచ్చారో ఆ నినాదాల ప్రకారం వెంటనే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలి, సొంత గనులు కేటాయించాలి. ఇప్పటికీ ఆదానికి సంబంధించిన ముడిసరికి అందరినీ కూడా ఇబ్బంది పెడుతోంది కాబట్టి ఆదానికి సంబంధించిన వాళ్ళకి ఆ పోటీ నిలబెట్టడం అంటే అది తరతరాలుగా మా ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయాలి తప్ప అక్కడ ఉన్న ఉద్యోగులు మాత్రం సెటిల్మెంట్ చేసి ఆ విధంగా మూసేయడం అనేది దుర్మార్గకరమైంది. కాబట్టి ఇవన్నీ కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలి. వెంటనే ప్రభుత్వం అంతా కూడా సేల్లో కలపాలని వాళ్ళు చేస్తున్న డిమాండ్, రకరకాల డిమాండ్లునే ఏ విధమైన డిమాండ్ అనేది అయినా కొనసాగించే ఈ రోజు విశాఖ స్టీల్ ప్లాంట్ ని నిలబెట్టాలని, ప్రైవేటీకరణ ఆపాలని, ఉత్తరాంధ్రకు కూడా ఎటువంటి సంబంధించిన ప్రత్యేక బోర్డులు గానీ, ప్రత్యేక నిధులు గానీ అభివృద్ధికి ఏమీ లేదు. కాబట్టి వెనకబడిన ఉత్తరాంధ్రకు సంబంధించిన ఎటువంటిది కేటాయించకపోగా ఉత్తరాంధ్ర యొక్క అభివృద్ధికి కారణంగా చిహ్నంగా ఉన్న స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించడం ఇంతకంటే ద్రోహం ఉత్తరాంధ్రకు మరొకటి లేదు. కాబట్టి దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. వెంటనే దీన్ని ప్రైవేటీకరణ ఆపాలని ప్రగతిశీల మహిళా సంఘం డిమాండ్ చేస్తుంది.